బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్ నోటిఫికేషన్ తర్వాత అధికారిక ప్రకటన వేర్వేరుగా నిర్వహణ నేపథ్యంలో నిర్ణయం ఓటింగ్కు దూరంగా ఉండాలని డెసిషన్ ఈసీకి లేఖ రాస్తామంటూ ఒక నిమిషం కౌశిక్ రెడ్డి కడెన్సియల్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పోటీతో పాటు ఓటింగ్కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలుండగా అధిష్టాన నిర్ణయంతో గులాబీ కేడర్లో నిరుత్సాహం నెలకొన్నది. సో మొత్తానికైతే వీళ్ళు విడివిడిగా నిర్వహించడంతో అవి కాంగ్రెస్కి ప్లస్ అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్సీ ఎలక్షన్ దూరంగా ఉండాలని నిర్ణయించడం తెలుస్తుంది. ఈ మంత్ ఎండ్ మొత్తానికైతే ఆ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో వీళ్ళంతా ఈసీకి లేఖ రాస్తాం అవి లేఖ రాస్తామని చెప్పినప్పటికీ కూడా ఈసీ ఆల్రెడీ క్లియర్గా అసెంబ్లీకి పంపించడం జరిగింది నోటీసు క్లియర్గా. సో దీని ప్రభావం పార్లమెంట్పై పడకుండా ఉండేందుకే వీళ్ళు వెనక్కి ఉంటారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. మొత్తానికైతే ఇక వాళ్ళ అంటే బీఆర్ఎస్ యొక్క పత్రం ప్రారంభమైనట్టే రాసిపెట్టుకోండి. బీఆర్ఎస్ యొక్క పత్రం ప్రారంభమైనట్టే. బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్ నోటిఫికేషన్ తర్వాత అధికారిక ప్రకటన వేర్వేరుగా నిర్వహణ నేపథ్యంలో నిర్ణయం ఓటింగ్కు దూరంగా ఉండాలని డెసిషన్ ఈసీకి లేఖ రాస్తామంటూ ఒక నిమిషం కౌశిక్ రెడ్డి కడెన్సియల్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పోటీతో పాటు ఓటింగ్కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలుండగా అధిష్టాన నిర్ణయంతో గులాబీ కేడర్లో నిరుత్సాహం నెలకొన్నది. సో మొత్తానికైతే వీళ్ళు విడివిడిగా నిర్వహించడంతో అవి కాంగ్రెస్కి ప్లస్ అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్సీ ఎలక్షన్ దూరంగా ఉండాలని నిర్ణయించడం తెలుస్తుంది. ఈ మంత్ ఎండ్ మొత్తానికైతే ఆ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో వీళ్ళంతా ఈసీకి లేఖ రాస్తాం అవి లేఖ రాస్తామని చెప్పినప్పటికీ కూడా ఈసీ ఆల్రెడీ క్లియర్గా అసెంబ్లీకి పంపించడం జరిగింది నోటీసు క్లియర్గా. సో దీని ప్రభావం పార్లమెంట్పై పడకుండా ఉండేందుకే వీళ్ళు వెనక్కి ఉంటారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. మొత్తానికైతే ఇక వాళ్ళ అంటే బీఆర్ఎస్ యొక్క పత్రం ప్రారంభమైనట్టే రాసిపెట్టుకోండి. బీఆర్ఎస్ యొక్క పత్రం ప్రారంభమైనట్టే.